గ్లోబల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు వేగవంతం చేయాలని ఆదేశం. అధికారులతో సమీక్షించిన పోచారం. రైతుల పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్య విధానం. బీజేపీ కిసాన్ మోర్చా సత్యాగ్రహ దీక్షలో అర్బన్ ఎమ్మెల్యే ధ్వజం. రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా నగరంలో బందోబస్తు. సమాజంలో శాంతి స్థాపనకు సహకరించాలని కోరిన సిపి. సూపర్వైజర్ వేధింపులు భరించలేక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం. సబ్ కలెక్టరే కార్యాలయం ఎదుట ఆందోళన. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ. ఇచ్చిన హామీ నెరవేర్చాలి. నిజాం షుగర్స్ ప్రారంభానికి చర్యలు తీసుకోండి. అసెంబ్లీలో బోధన్ ఎమ్మెల్యే విన్నపం. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో కలిసి అధికారులతో సమీక్షించారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్దాపూర్ వద్ద చేపట్టిన రిజర్వాయర్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. సిద్దాపూర్ రిజర్వాయర్ పనుల ప్రగతిపై శుక్రవారం జిల్లా కేంద్రంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో రెవెన్యూ, ఫారెస్ట్, ఇరిగేషన్, ల్యాండ్ అండ్ సర్వే తదితర శాఖల అధికారులతో ప్రభుత్వ సలహాదారులు పోచారం కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సమీక్ష జరిపారు. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, నిజామాబాద్ డిఎఫ్ఓ వికాస్ మీనా, కామారెడ్డి ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న పనుల స్థితిగతుల గురించి అధికారులు పోచారం దృష్టికి తెచ్చారు. క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఉన్నాయా అని ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులను ఆరా తీశారు. ఎలాంటి సాగునీటి వసతి లేని తండాలు, అనేక గ్రామాలకు ఈ రిజర్వాయర్ వరప్రదాయినిగా నిలువనుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన పనులను పూర్తి చేసేందుకు అంకిత భావంతో కృషి చేయాలని అధికారులకు హితవు పలికారు. అటవీ భూముల సేకరణ ఇబ్బందికరంగా ఉన్న చోట ప్రత్యామ్నాయ మార్గాలను అవలంబిస్తూ పనులకు ఆటంకాలు ఏర్పడకుండా ముందుకెళ్లాలని సూచించారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం ఆవశ్యకత గురించి ప్రభుత్వానికి సైతం వివరించగా అన్ని విధాలుగా తోడ్పాటును అందజేస్తుందని అన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనుల విషయంలో క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు ఏర్పడినా వెంటనే తమ దృష్టికి తేవాలని సూచించారు. ఈ పథకం ప్రాధాన్యతను గుర్తిస్తూ ఇప్పటికే సుమారు 280 పైచిలకు ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందన్నారు. ఇంకనూ అక్కడక్కడ స్వల్ప మొత్తంలో అవసరమైన స్థలాన్ని కూడా కేటాయించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. సబ్స్టేషన్ నిర్మాణానికి వీలుగా విద్యుత్ శాఖ నుండి అనుమతి తీసుకోవాలని, పనులలో వేగాన్ని పెంచి నిర్ణీత గడువులోపు పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని సూచించారు. వివిధ ప్రాంతాలలో ఏకకాలంలో కొనసాగుతున్న పనులను క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ నాణ్యతతో పనులు జరిగేలా చూడాలన్నారు. సమీక్షా సమావేశంలో ఎఫ్డీఓ భవానీ శంకర్, ఆయా మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ, ఇరిగేషన్, అటవీ శాఖల అధికారులు పాల్గొన్నారు. उसमें लैंड कम हो जाना समझने से तो निजामबाद कांग्रेस साहब जो लैंड दिए वो इक्वल तकरीबन इक्वल हो रहा है. अब उसको कैसे करें? तो आपको तो तकलीफ नहीं होती, आपको तकलीफ नहीं होती. जो कलेक्टर साहब जो सारे दिए लैंड वो बराबर हो जाता है. वो अलग स्कीम का है, लिफ्टिगेशन स्कीम का है. लाखोरा चिंदो लिफ्टिगेशन स्कीम वो अलग है, ये स्कीम अलग है. तो इसका लैंड तो ऑलरेडी आपको दे देता नहीं, क्या करेंगे? लैंड कहाँ से लाएंगे, वो देने को तैयार नहीं है. రైతుల గోస వినని కాంగ్రెస్ ప్రభుత్వంపై అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ధ్వజమెత్తారు. రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పాలనలో రైతుల పరిస్థితి దుర్భరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నగరంలోని ధర్నా చౌక్ లో నిర్వహించిన రైతు సత్యాగ్రహ దీక్షలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని,
రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని చేసిన హామీలు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. పంటలకు నీరు లేక రైతులు కష్టాల్లో ఉన్న ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునః ప్రారంభంపై ప్రభుత్వం మౌనంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో రైతులకు ₹1 కూడా ఆర్థిక సహాయం అందించలేదన్నారు. ప్రభుత్వం నిర్వాహకం వల్ల రైతులు కంటనీరు పెడుతున్నారని మండిపడ్డారు. అకాల వర్షాలు, కరెంట్ కొరత కారణంగా పంట నష్టపోయిన రైతులకు వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఇందూరు జిల్లా అధ్యక్షులు, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, కిసాన్ మోర్చా రాష్ట్ర, జిల్లా, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మరియు వివిధ మోర్చాల జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎలక్షన్ కన్నా ముందు 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 420 హామీలతోటి గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యంగా దేశానికి వెన్నెముకైన రైతుల విషయంలో వరంగల్ డిక్లరేషన్, భద్రకాళి అమ్మవారి సాక్షిగా రైతుల డిక్లేర్ చేయడం జరిగింది. రైతుల గురించి మేము 2 లక్షల రుణమాఫీ చేస్తాం. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో 2 లక్షలు పూర్తిగా రుణమాఫీ చేయలేదు. రైతు భరోసా వాళ్ళు 12,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం. మేము ఏదైతే రైతుకు ఇన్సూరెన్స్, పంట నష్టపోతే రైతు బీమా పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. దొడ్డు వడ్లకు 2,150 రూపాయలకు ఇట్లా చూపెట్టి దానికి 500 రూపాయలు జోడించి దొడ్డు వడ్లు ప్రతి వడ్ల గింజకు, దాంతోపాటు అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని చెప్పి ఈరోజు రైతులకు దోకా చేసిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే కాంగ్రెస్ రక్తంలోనే ఉంది మోసం, ఆయన డిఎన్ఏలోనే ఉంటుంది. రైతు రుణమాఫీ చేస్తామని చెప్తా ఉన్నారు. 48% కూడా పూర్తిగా చేయలేదు. దానికి సమాధానం లేదు. అసెంబ్లీలో అన్నీ పూర్తి చేసినాం. మేము 12,000 రూపాయలు అందరికీ ఇచ్చినాము. నువ్వు 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తా అని చెప్పి ఈరోజు 12,000 ఇవ్వడం అది కూడా మోసమే. రైతు కూలీలకు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. మేము 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి రైతు కౌలుదారులకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఈరోజు అన్ని రకాలుగా మోసం చేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర పిలుపు మేరకు ప్రతి జిల్లా కేంద్రంలో ఈరోజు ఇందూరు నగరంలో భారతీయ కిసాన్ మోర్చా ఇందూరు శాఖ అధ్యక్షులు తిరుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉంటారు. ఇటువంటి రైతులకు రంజాన్ మాసం చివరి శుక్రవారం సందర్భంగా నగరంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలు ప్రార్థనా మందిరాల వద్ద ఏర్పాట్లను పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పరిశీలించారు. నిజామాబాద్ నగరంలోని కచ్చా మసీద్, ఇతర ప్రార్థనా మందిరాలను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య సందర్శించారు. రంజాన్ మాసం చివరి శుక్రవారం జుమాతుల్ విదా అయినందున ముస్లింలు నమాజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. నమాజ్ కార్యక్రమానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా సజావుగా, సాఫీగా జరిగే విధంగా అధికారులను సిపి ఆదేశించారు. గాంధీ చౌక్, కిషన్ గంజ్, మార్కెట్ క్లాక్ టవర్, నెహ్రూ పార్క్, చౌరస్తా తదితర ప్రాంతాలను ఫుట్ మార్చ్ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, ఎల్లప్పుడూ ప్రజలు మరియు పోలీస్ సిబ్బంది స్నేహపూర్వకంగా, సోదర భావంతో మెలిగి అందరూ వారి వారి కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో వర్ధిల్లి సమాజంలో శాంతి స్థాపనకు అందరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ రాజవెంకటరెడ్డి, టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి, ట్రాఫిక్ సిఐ ప్రసాద్, ఎస్ఐలు పాల్గొన్నారు.
ఐసీడీఎస్ సూపర్వైజర్ వేధింపులను భరించలేక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనను నిరసిస్తూ బాన్స్వాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడీ టీచర్స్ ధర్నా చేపట్టారు. బాన్స్వాడ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు ధర్నా జరిపారు. అంగన్వాడీ టీచర్ కు న్యాయం జరపాలని డిమాండ్ చేశారు. నస్రులాబాద్ సూపర్వైజర్ వాణి దౌర్జన్యాలకు బొమ్మన్ దేవుపల్లి గ్రామ అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ సెంటర్లో ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. సకాలంలో ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ విషయమై ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ టీచర్లు బాన్స్వాడ సబ్ కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చి అంగన్వాడీ టీచర్ సువర్ణకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ కిరణ్ మైకి వినతి పత్రం అందజేశారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ న్యాయ విచారణ జరిపించి ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎవరు కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయకూడదని అంగన్వాడీ టీచర్లందరికీ సూచించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు సురేష్, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఎండి ఖలీల్ ఎవరు కూడా అఘాయిత్యాలకు పాల్పడరాదని పేర్కొన్నారు. బయట ఉన్న జనాల కోసం ప్రజల కోసం చేస్తున్నాము, కానీ మన వెనకాల ఉన్న కుటుంబాలని ఎప్పుడు మర్చిపోకూడదు. కుటుంబం ప్రప్రథమము, వాళ్ళ గురించి ఆలోచించాలి. ఈ మధ్య న్యూస్ పేపర్లలో చాలా చదువుతున్నాము, అవన్నీ చదువుతుంటే మన సభ్య సమాజం ఎటుపోతుందో అన్న భయాలు అనిపిస్తున్నాయి. కానీ మీరు చిన్న చిన్న పిల్లలకి అప్పుడే ధైర్యం నింపే చాలా ఉత్తమమైన పని చేస్తున్నారు. అవునా? అంటే 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలు ఫస్ట్ నేర్పించేది మీరే. అవునా? ఆ చిన్న పిల్లల్లో మీరు భయాన్ని అనేది కల్పించకుండా మంచి ధైర్యాన్ని నింపేది మీరు. ఇట్లాంటి మీరు తల్లులతో సమానం, తల్లుల తర్వాత తల్లులతో సమానం. నేనే నా బాబుని రేపటి నుంచి అంగన్వాడీ సెంటర్లో జాయిన్ చేద్దాం. అయినా కానీ అంగన్వాడీ సెంటర్కి వెళ్తే పిల్లల మధ్యలో మంచిగా ఉంటారు అనే ఉద్దేశంతో ఇంట్లో ఉండడం కంటే ఇక్కడికైతే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇట్లాంటి వాళ్ళు మీరు చాలా మెచ్యూర్డ్గా ఆలోచించుకోవాలి. ఇట్లాంటి చర్యలకు మాత్రము ప్లీజ్ రిక్వెస్ట్ అనుకోండి. అంటే ఈ డివిజన్కి సబ్ కలెక్టర్గా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా నా వరకు తీసుకురండి. దాన్ని తక్షణమే మేము ఎంక్వైరీ చేస్తాం. ప్రతి నెల విజిట్కి వస్తుంది, నెలకు 2 సార్లు విజిట్కి వస్తారు మేడం గారు. కానీ ఏదైనా ఇవ్వకపోతే ఖచ్చితంగా సెంటర్ విజిట్ చేసి ఏదో ఒక రకంగా ఈమెను తప్పుదారిలో పట్టించాలని అంటున్నారు. ఈ నెల మళ్ళీ విజిట్కి వచ్చి నిన్ననే విజిట్కి వచ్చింది, వచ్చారు. సెంటర్లో మేము ఉన్నాము, అయినా కానీ బరువులు మళ్ళీ తీయమన్నారు. తల్లులు మధ్యాహ్నం అయింది కదా పిల్లల్ని పంపించమని అన్నారు. అయినా వాళ్ళ ఇంటికి అందరు ఇళ్ళకి వెళ్ళినాం. మేడం ఏమంటారంటే వాళ్ళ కాళ్ళు ఏలో పట్టుకొని ఖచ్చితంగా తీసుకురాపోండి అని అంటే తల్లుల ఇంటికి పోయి వాళ్ళ కాళ్ళు ఏళ్ళు పట్టుకుని పిల్లల్ని పంపించండి అమ్మా అని అంటే కూడా మేము పంపించము. ఏ మేడమో మేము మాట్లాడతాము ఫోన్ చేసి అని అంటే ఫోన్ చేయించాము. తల్లులతో మాట్లాడిపిస్తే తల్లులు అన్నారు మేము పంపించాం మేడం, మీరు టైం వస్తే పంపిస్తామా, ఇంత ఎండలో మేము పంపించమని తల్లులు అన్నారు. అప్పుడు మేడం ఏమంటుంది, తల్లులకు ఫోన్ ఎందుకు ఇచ్చినావు అని మళ్ళీ మేడం రివర్స్ మాట్లాడుతుంది. దానికి ఏం చేయాలో అసలు వేరే టీచర్ని తీసుకొచ్చి నా సెంటర్లో నా పిల్లల బరువు వేరే టీచర్తో హెల్పర్తోనే తీపిస్తుంది. నేను అక్కడ ఉండి ఏం పని చేయాలి? నేను డ్యూటీ చేయట్లేనా? బరువులు తీయట్లేనా? నేను బరువులు తప్పులు ఉంటే తప్పని చెప్పాలి, దాన్ని సరిదిద్దుకుంటా. నేను దాన్ని ఒప్పుకుంటాను. తప్పు అయితే తప్పు, ఒప్పు అయితే ఒప్పు. కానీ నేను సెంటర్కి కరెక్ట్గా వెళ్ళినాక పిల్లలు ఎండాకాలం కదా, ఒంటిపూట బడులు కదా, వెళ్ళిపోవడం కారణంగా పిల్లలు ఖచ్చితంగా ఉండాలి. 1 గంటల వరకు మేము 4 గంటల వరకు మేము 6 గంటల వరకు ఉన్నాం. మా బాధ ఎవరు అర్థం చేసుకోవాలి? ఏమి ఇవ్వాలి? ప్రతి నెల ఏమి ఇవ్వాలి? ఆయం ఇవ్వాలి, నేను ఇవ్వాలి, ఆయం ఇవ్వాలి, నేను ఇవ్వాలి. మరి ఎంత శాలరీ వస్తుంది, ఎంత ఇవ్వాలి? ఆయమ్మని కూడా అడగండి ఏమేమి ఇచ్చింది అనేది తెలిసిపోతుంది. ఏమేమి ఇచ్చారమ్మా మీరు ఆయమ్మ సూపర్వైజర్కు? డబ్బులు ఇస్తారా? చీరలు ఇచ్చినాం, చీరలు పెట్టినాం ఇద్దరం. వాళ్ళ ఇంటి దగ్గర పోయి మొన్న పని కూడా చేసినాం. పని చేసిర్రు? మా మేడం బాసన్లు తోమింది, నేను చేపలు కడిగిన. మళ్ళా నిన్ననేమో అది వేరే సెంటర్ టీచర్ని పిలిచి మా ఇద్దరి మీద నమ్మకం లేదని బరువులు తీపిచ్చి పిల్లలు 3 పిల్లల్ని బరువులు తీపిచ్చి ఫోటో పెట్టమని చెప్పింది వేరే టీచర్ వేరే సెంటర్ నుంచి. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెరపిస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల 0 అవర్లో చర్చించారు. ఫ్యాక్టరీ మూతపడడానికి గల కారణాలను వివరించారు.
అసెంబ్లీ 0 అవర్స్ లో మాజీ మంత్రి బోధిని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నిజాం షుగర్స్ పై చర్చించారు. నిజాం షుగర్స్ కొత్త ఫ్యాక్టరీ నిర్మాణానికి సహకరించాలని కోరారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ 1937లో ప్రారంభించబడిందని, ఆ రోజుల్లో నిజాం సర్కార్ 60,000 ఎకరాలలో చెరుకు పండించి రైతులకు సూచనలు ఇస్తూ అభివృద్ధి చేశారన్నారు. 87 సంవత్సరాల చరిత్ర కలిగిన పరిశ్రమ 10 సంవత్సరాల క్రితం మూతబడిందన్నారు. ఫ్యాక్టరీని తెరిపించేందుకు ప్రభుత్వం అనేక విధాలుగా కృషి చేస్తుందన్నారు. అప్పటి షుగర్స్ పరిశ్రమలో మొలసిస్ బాగస్తో నడిపిస్తూ విత్తనాలను తయారు చేసేవారన్నారు. అనేక లాభాలున్న ఫ్యాక్టరీ గత ప్రభుత్వం మూలంగా మూతపడిందన్నారు. ఎమ్మెల్సీ కవిత తన స్వంత నియోజకవర్గంలోని పరిశ్రమను తెరిపించడానికి మాజీ సీఎం కేసీఆర్ కలిసి పునఃప్రారంభం చేస్తారని ఆశించామన్నారు. దీనికి భిన్నంగా పరిశ్రమను మూతవేసి నష్టాల సాకుతో కార్మికులు, కర్షకుల కడుపు కొట్టారన్నారు. సంబంధిత మంత్రులు పరిశ్రమ తెరిచేందుకు అనుమతులు ఇవ్వాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అధునాతన టెక్నాలజీతో వచ్చిన మెషిన్ల సహకారంతో ఫ్యాక్టరీ ప్రారంభానికి సహకారం అందించాలన్నారు. డిస్ట్రిక్ట్ లో బోధన్ షుగర్ ఫ్యాక్టరీ 1937లో స్టార్ట్ చేయడం జరిగింది. దాన్ని ఆ రోజుల్లో నైజాం గారు 16,000 ఎకర్స్లో సొంత ల్యాండ్లో కేన్ డెవలప్ చేసుకుంటా రైతులకు కూడా సూచనలు ఇచ్చుకుంటూ ఆ ప్లాంట్ స్టార్ట్ చేశాము అధ్యక్ష. ఆ విధంగా స్టార్ట్ చేసిన తర్వాత 37 నుంచి ఈ రోజు వరకు 87 ఇయర్స్ అయింది అధ్యక్ష. మరి 87 ఇయర్స్ గత 10 ఇయర్స్ నుంచి ఫ్యాక్టరీ క్లోజ్ అయింది అధ్యక్ష. దాన్ని మీ ద్వారా కన్సల్ట్ మంత్రి గారికి కానీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఆ ఫ్యాక్టరీ కేవలం షుగర్ ఫ్యాక్టరీతో కాకుండా ఆ ఫ్యాక్టరీ వితౌట్ కోల్ కేవలం బగాస్తోనే బయలు నడుపుతూ ఆ టర్బన్తో వచ్చిన పవర్తో ఫ్యాక్టరీ నడుస్తూ అదేవిధంగా దానికి వచ్చిన ములాసిస్ను కూడా ఎక్కడ కూడా మనం వేస్ట్ కాకుండా ఆ ములాసిస్తో కూడా మనకు కావాల్సిన స్పిరిట్లు కానీ ఇథనాల్ కానీ ఈ రోజుల్లో మనం మన వెహికల్స్ కూడా ఇథనాల్ వాడుతూ ఉన్నాం అధ్యక్ష. ఆ విధంగా అన్ని విధాలుగా పనికొచ్చే విధంగా చేసుకుంటే అవకాశం ఉంది కాబట్టి దాన్ని వేస్ట్ కూడా అధ్యక్ష, దాన్ని వేస్ట్ వచ్చింది కూడా ఎరువులుగా మా రైతులు వాడేవాళ్ళు అధ్యక్ష. అంటే షుగర్ ఫ్యాక్టరీలో ఏది కూడా వేస్ట్ కాదు, బయటకు వెళ్ళి పవర్ అవసరం లేదు, కేవలము రైతులు దానిపైన ఆడుపడి టన్నేజ్ పెంచుకుంటే ఆ రోజుల్లో ఈ ఫ్యాక్టరీలు ఇబ్బంది కావడానికి గత 20 ఇయర్స్ నుంచి రైతులది 800 ఉన్న షుగర్ కేన్ రేటు ఇప్పుడు 32-3300 అయింది. దాన్ని కేను మట్టుకు షుగర్ కేన్ వచ్చిన తర్వాత కేవలం 3300కి అమ్ముతున్నాం అధ్యక్ష. అంటే కేన్ ఎంత పర్చేజ్ చేస్తున్నామో ఆ రేటుకి షుగర్ అమ్ముతా ఉన్నాం. ఆ ఎక్స్పెండిచర్స్ కానీ అదిగాక గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో టన్నేజ్ రాక మంచి సీడ్ సప్లై చేయక మన రైతులకు ఇబ్బంది అయింది అధ్యక్ష. దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి మేము ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలి. ఈ జోన్ అధ్యక్ష ఇది కానీ మెదక్ కానీ జైరాబాద్ కానీ కొన్ని ఏరియాలు ఉన్నాయి అధ్యక్ష. 13%, 12 to 13% రికవరీ అధ్యక్ష. అంటే 13% అంటే జనరల్గా వేరే ప్లేస్లో 9 to 10 వస్తుంది అధ్యక్ష. అంటే ఒక్క టన్నుకు 30 కిలోలు 1% 10 kgs వస్తుంది అధ్యక్ష.
ఆ విధంగా 30 కేజీలు అంటే 1000 రూపీస్ ఎక్కువ వస్తుంది అధ్యక్ష. దాన్ని బట్టి కేను సీడును బట్టి ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ చేయాలని, అదేవిధంగా ఈ ఫ్యాక్టరీ కూడా ఎక్కడ కూడా లోన్ లేకుండా నడిచినాయి. గతంలో ఒక పవర్ ప్లాంట్ వేసినాం 20 TMsతో 20 మెగావాట్స్తో. ఆ పవర్ ప్లాంట్కు 96 crores అయినాయి అధ్యక్ష. కేవలం ఆ 96 crores గతంలో నడిచే ఫ్యాక్టరీని మన కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రభుత్వ పరం నడిపిద్దాం, ప్రైవేటు వాళ్ళకి ఇచ్చింది కూడా తీసేద్దామని చెప్పారు అధ్యక్ష. మేము ఆశించాం, తప్పనిసరిగా కేసీఆర్ గారు మళ్ళీ ఫ్యాక్టరీ నడిపిస్తారేమో అనుకున్నాం. కానీ మాకు ఆశ ఏముండే అధ్యక్ష, కేసీఆర్ గారు ఇటువంటి ఫ్యాక్టరీని, ఆ ఫ్యాక్టరీతో ఆ రోజుల్లో 70-80 years క్రితం స్కూల్స్ కట్టారు, ఫ్యాక్టరీ వాళ్ళు కాలేజీలు కట్టారు, హాస్పిటల్స్ కట్టారు. అటువంటి ఫ్యాక్టరీలు కూడా తప్పనిసరిగా నిర్మిస్తారు అనుకున్నా అధ్యక్ష. అంతేకాకుండా నాకు బాగా ధైర్యం ఉండే, మా కవిత, మా కోడలు అవుతుంది కవిత, అత్తగారు ఊరు కాబట్టి ప్రేమ ఉంటుంది నిజామాబాద్ డిస్టిక్ మీద, కేసీఆర్ గారికి ప్రేమ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా తెలిపిస్తారు అనుకున్నాం. అయినా మేమందరం ఓపిక పట్టాం సార్. ఎందుకు సార్ కేసీఆర్ గారు అన్నారు, 1 ఎకరాన ₹1 కోటి పంటలు పండిస్తున్నామని చెప్పారు. బహుశా ప్రేమతో అదా ఆ పంటను పెడతాడేమో అనుకున్నాం అధ్యక్ష. అది లేదు ఇది లేదు సార్. లేకపోగానే మొన్న కన్సల్ట్ మినిస్టర్ గారిని రేవంత్ రెడ్డి గారిని కట్టించి, కన్సల్ట్ మా ఫైనాన్స్ మినిస్టర్ గారు 200 కోట్ల రూపాయలు కట్టాము అధ్యక్ష. మా రిక్వెస్ట్ ఏంటంటే తప్పనిసరిగా మన ప్రజాప్రతినిధులకు రైతులను నిర్లక్ష్యం చేసిన పేరు వస్తుంది కాబట్టి మీరు ఇమీడియట్ ఆ ఫ్యాక్టరీ, కొత్త ఫ్యాక్టరీ పెట్టాలని, అదేవిధంగా దానికి తోడు టెక్నాలజీ బాగా పెరిగినాయి. మనం ఫ్యూయల్స్, పెట్రోల్ కానీ డీజిల్ కానీ క్రూడ్ ఆయిల్స్ 30 లక్షల పైన తెచ్చుకుంటున్నాం సంవత్సరం. ఇథనాల్ కూడా షుగర్తో వస్తుంది కాబట్టి, ఇథనాల్కు రేట్ ఎక్కువ ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆ ఫ్యాక్టరీ కొత్తది పెట్టాలని, అదేవిధంగా దాంతో సహా ఇథనాల్ ఫ్యాక్టరీ మీ గవర్నమెంట్ పైన కూడా బడన్ పడది. అక్కడ ల్యాండ్ ఏమైనా బహుశా 100-150 కోట్ల పైన వస్తుంది కాబట్టి తప్పనిసరిగా కొత్త ఫ్యాక్టరీ పెట్టాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా అధ్యక్ష లాస్ట్ అధ్యక్ష నేను ఏదో రేవంత్ రెడ్డి గారి పేరు మీద వచ్చాను. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు కాకుండా ముందు దేశవ్యాప్తంగా 1 నేషన్ 1 ఎలక్షన్ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులాచారి అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ కు ఒకసారి రాష్ట్రాల వారీగా అసెంబ్లీ ఎన్నికలు జరపడం వల్ల అధిక ఖర్చు అవుతుందన్నారు. డిజ్పల్లి మండల కేంద్రంలోని ప్రైవేట్ డెంటల్ కళాశాలలో 1 నేషన్ 1 ఎలక్షన్ పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కుమార్ మాట్లాడుతూ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన జాతీయ స్థాయిలో 1 నేషన్ 1 ఎలక్షన్ జరపడానికి ప్రత్యేక కమిటీని నియమించిందన్నారు. భారతదేశ వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు భారతీయ జనతా పార్టీ పట్టణాల నుండి మారుమూల గ్రామాల వరకు కార్మికులు, కర్షకులు, వ్యాపారులు, రైతు కూలీలు, ఉపాధి కూలీలు అందరినీ కలుస్తూ పోతూ ఒకే దేశం ఒకే ఎన్నిక జరపాలని అవగాహన కల్పిస్తున్నామన్నారు. 1 నేషన్ 1 ఎలక్షన్ ద్వారా భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో జరిగే జాతీయ పార్లమెంట్ లో, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని, ప్రజాధనం దుర్వినియోగం పాలవుతుందని అన్నారు. తద్వారా ఎన్నికల సిబ్బంది అనేక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారని, ప్రజల సంక్షేమం కొరకు ఎన్నికలు 1 నేషన్ 1 ఎలక్షన్ అవగాహన కల్పిస్తున్నామన్నారు. దేశంలోని ప్రజలు, యువకులు
భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారని, నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశానికి భారీ భద్రత, ఆర్థిక అంశాలలో అన్ని రంగాల అభివృద్ధి జరిగి ప్రపంచంలోనే అత్యున్నత దేశంగా ఎదగడానికి కృషి జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు భారతీయ జనతా పార్టీపై వైపే ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి మండల బీజేపీ అధ్యక్షుడు కర్ని చంద్రకాంత్, మహిళా అధ్యక్షురాలు శ్రవంతి, బీజేపీ జిల్లా నాయకులు సతీష్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మణ్ చౌకి, విఠల్, అబ్బులు, రత్నం తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఓటేశాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనగానే హిందుత్వము లేకపోతే కొన్ని మతాలకు వ్యతిరేకము అని ఒక ప్రచారం జరుగుతుంది. ఎస్, భారతీయ జనతా పార్టీ అంటే హిందువు గురించి మాట్లాడుతుంది, మాట్లాడకపోవడం కాదు. కానీ హిందువు గురించి మాట్లాడినంత మాత్రాన వేరే పార్టీలకు వ్యతిరేకమని కాదు, వేరే మతాలకు వ్యతిరేకమని కాదు. మేము రిప్రజెంట్ చేస్తున్న పార్టీ ఏదైతే ఉందో, ఐడియాలజీ ఉందో, ఆ ఐడియాలజీ ఈ భారతదేశం, అఖండ భారతదేశం, భారతదేశం గత హిందూ భరతుడు పరిపాలించిన ఈ ప్రాంతం అంతా హిందువులో ఉంటుంది. ఈ అందరి డిఎన్ఏ తీసుకున్న హిందువులు అవుతారు. కాబట్టి భారతదేశం హిందువుల దేశం అని చెప్పి ఒక మాట మాట్లాడు. కానీ అంత మాత్రాన ముస్లింలు కానీ క్రైస్తవులు కానీ వ్యతిరేకించినట్టు కాదు. ప్రపంచంలో ఇవాళ చాలా మంది దగ్గర నరేంద్ర మోడీకి ఒక 17 నుంచి 18 ముస్లిం కంట్రీలు వాళ్ళ దేశంలో అత్యున్నతమైన అవార్డు ఏదో అది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎన్నో క్రైస్తవ కంట్రీస్ కూడా ఇలా నరేంద్ర మోడీని ఇవ్వజేయడం. కాబట్టి నేను మరొకసారి తెలియజేసుకుంటాను, ఈ దేశం బాగుండాలన్నా వన్ నేషన్ వన్ ఎలక్షన్ రావాలి. ఈ దేశం బాగుండాలంటే నరేంద్ర మోడీ నాయకత్వం బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరితో ఇంతమందితో కూర్చొని మాట్లాడించారు. కాబట్టి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నాయకత్వంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే సబ్జెక్ట్ మీద ఇలా దేశవ్యాప్తంగా కూడా, ఎందుకంటే చాలా మందికి చెప్తే, ఇంట్లో కూర్చున్న వాళ్ళకి చెప్తే, ఊర్లో కూర్చున్న వాళ్ళకి చెప్తే ఎలక్షన్ ఎప్పుడు వస్తే ఏం పోతుంది, కానీ భవిష్యత్ ఖరాబ్ అయ్యేది మనది. గ్రామ పంచాయతీ మున్సిపల్ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేయాలని ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కార్మికులు సమ్మె చేస్తే కేసీఆర్ నమ్మించి మోసం చేశారని ఆయన తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అయినా కార్మికులను రెగ్యులర్ చేయాలన్నారు. తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు విలీన సభల సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండల కేంద్రంలో గన్పూర్ గ్రామ అభివృద్ధి కమిటీ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర స్థాయి విలీన సభ జరిగింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు శివబాబుల అధ్యక్షతన నిర్వహించిన సభకు ఐఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కార్మికులు సమ్మె చేస్తే కేసీఆర్ నమ్మించి మోసం చేశారని ఆయన తెలిపారు. రేవంత్ రెడ్డి ఆయన ఇచ్చిన మాట ప్రకారం కార్మికులను పర్మనెంట్ చేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులకు మరణ శాసనం విధిస్తోందని శ్రీనివాస్ అన్నారు. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. స్వచ్ఛ భారత్ లో అగ్రభాగాన ఉండి పనిచేస్తున్న సఫాయి కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధిని కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం జాతీయత పేరు చెప్పి నేడు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు అమ్మివేసి కార్మికులను ఆకలితో చంపడానికి ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. దేశంలో సుమారు 50 కోట్ల మంది కార్మికులు ఉండగా కేవలం 5 కోట్ల మందికి మాత్రమే సామాజిక చట్టాలు అమలవుతున్నాయని, మిగిలిన కార్మికులందరూ అవస్థ పడుతున్నారని ఆయన అన్నారు. ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ చట్టాలు జీపీ మున్సిపల్ కార్మికులకు వర్తింపచేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులు మెరుగైన జీవనం కోసం ఐక్యంగా పోరాడి సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సభలో ఆదర్శ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు యాదయ్య, శివబాబు, ఐఎఫ్టీయూ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బి భూమన్న, తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి శ్యామ్సన్, గుగ్గిళ్ల వెంకన్న, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు సాయినాథ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించారు. అమరవీరులకు నివాళులు అర్పించారు. అమరవీరులకు జోహార్లు అంటూ నినాదాలు చేశారు. ఈ సభలో యూనియన్ నాయకులు అబ్దుల్, సొప్పరి గంగాధర్, కార్తిక్, నర్సిరెడ్డి, సామిల్, దల్మల్కి, పోషెట్టిలతో పాటు ప్రజా సంఘాల నాయకులు సాయిరెడ్డి, శివకుమార్, మోపాల్ నర్సయ్య, రంజిత్ తదితరులు పాల్గొన్నారు. సమాజ
భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశంలో అందరి పండుగలను సంతోషాల మధ్య జరుపుకోవాలని ఆర్మూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి అన్నారు. ఉపవాస దీక్ష ఆచరిస్తున్న ముస్లింలకు ఇఫ్తార్ పార్టీ ఏర్పాటు చేశారు. ఆర్మూర్ పట్టణంలో అధికారికంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హందాన్, ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి హాజరయ్యారు. ముందుగా మైనార్టీ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసం విశిష్టతను పెద్దలు వివరించారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష దాని ప్రాముఖ్యతను వివరిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అందరూ సంతోషాల మధ్య పండుగ జరుపుకోవాలని సూచించారు. ఈ విందులో ఏఎంసీ చైర్మన్ సాయిబాబా, సత్యనారాయణ పలువురు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో మార్కెట్ యార్డ్లో ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మార్కజ్ కమిటీ అధ్యక్షులు మోయిన్ భాయ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు అజ్జు భాయ్, ఫహీం భాయ్, ఫయాజ్ భాయ్, ఇమ్తియాజ్ భాయ్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని గత 4-5 రోజులుగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి అందరూ కూడా కృషి చేయడం జరిగింది. గత 4 రోజులుగా ఏ రకంగా చేయాలి, ఏమేం చేద్దామనే దాన్ని అందరం కూడా ఇక్కడున్న మన సాయిబాబా గౌడ్ గారి అధ్యక్షతన ఇవన్నీ కూడా మాట్లాడుకొని ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంకా గొప్పగా కార్యక్రమాలు చేస్తూ ప్రజల సమస్యలన్నీ కూడా ఒకటిగా తీరుస్తూ అదే రకంగా రానున్న రోజుల్లో ఇంకొక 4-5 రోజుల్లో నా యొక్క పాదయాత్ర కూడా మున్సిపల్లో ప్రతి వార్డుని కూడా సందర్శిస్తూ ఆ సమస్యలన్నీ కూడా ఒకటిగా అన్ని కూడా తీసుకొని దానికి సంబంధించిన నిధులు ఇప్పటికే TUFIDC ద్వారా సుమారు 50 కోట్ల నిధుల్ని ఆల్రెడీ మనం శాంక్షన్ చేసుకోవడం జరిగింది. సుమారు ఆర్మూర్ పట్టణంలోని ప్రతి రోడ్లను కూడా బీటీ రోడ్లుగా మారుస్తూ సుమారు 40 రోడ్లు ఆల్రెడీ 20 కోట్ల పైచిలుకు నిధులతోని శాంక్షన్ చేపించి టెండర్ ప్రాసెస్ కూడా నడుస్తుంది. ఇవన్నీ కూడా రానున్న 1-2 నెలల్లో ఈ కార్యక్రమాలు చేస్తూ ఆర్మూర్ పట్టణం మామిడిపల్లి పెర్కిట్లోని సుమారు 9 శ్మశాన వాటికలను కూడా 1.5 కోటి నిధులతోని దాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం. అట్లనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థను కూడా ముందుకు తీసుకుపోతూ సెంట్రల్ లైటింగ్ మొత్తం మామిడిపల్లి చౌరస్తా నుంచి పెర్కిట్ వరకు అటు మామిడిపల్లి వరకు అదే రకంగా దోబి ఘాట్ వరకు కూడా సుమారు 2 కోట్ల నిధులతోని ఈ యొక్క సెంట్రల్ లైటింగ్ కార్యక్రమం కూడా టెండర్ ప్రాసెస్ నడుస్తుంది. అంతేకాకుండా మనం వార్డులలో మా పాదయాత్ర సందర్భంగా సమస్యలు ఏమున్నా కానీ ఆ సమస్యలన్నీ కూడా రాసుకొని దానికి సంబంధించిన నిధులు కూడా ఇప్పటికే ఇంకొక 20 కోట్ల నిధుల వరకు సీసీ రోడ్లకి, డ్రైనేజీకి, మిగతా అభివృద్ధి కోసం ఆర్మూర్ నవీపేట్ మండలం నాగీపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మహాజన సభ అధ్యక్షులు శైలేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. 63వ మహాజన సభలో పలు అంశాలపై చర్చించారు. నవీపేట్ మండలం నాగీపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆవరణలో అధ్యక్షులు శైలేష్ కుమార్ ఆధ్వర్యంలో 63వ మహాజన సభ నిర్వహించారు. కార్యదర్శి రమేష్ సభ్యుల సమక్షంలో సొసైటీ జమా ఖర్చుల వివరాలు చదివి వినిపించారు. అనంతరం రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరగా స్పందించిన అధ్యక్షులు 1వ తేదీ తర్వాత ప్రభుత్వ ఆదేశాలు రాగానే ప్రారంభిస్తామని అన్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శైలేష్ కుమార్ మాట్లాడుతూ సంఘం పరిధిలో 846 మంది రైతులు రుణాలు తీసుకునగా కేవలం 310 మందికి మాత్రమే రుణమాఫీ వచ్చింది అని, మిగిలిన 536 మందికి రుణమాఫీ ప్రభుత్వం నుండి రాలేదని, వారికి రుణమాఫీ వెంటనే చేయాలని తీర్మానించడం జరిగిందన్నారు. అదేవిధంగా రైతులు సకాలంలో పంట రుణాలను రెన్యువల్ చేసుకుంటే 3% వడ్డీ తిరిగి రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. వరి కోతలు ప్రారంభం కావడంతో త్వరలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని అన్నారు. రైతుల వద్ద ప్రతి ధాన్యం గింజ స్వీకరించే బాధ్యత తమపై ఉందని, సిబ్బందికి సహకరించే ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు సత్యం రెడ్డి, డైరెక్టర్లు శ్రీనివాసరావు, సాయిలు, ధర్మాజీ, సాయన్న, మనోజ్ కుమార్, అంబర్ సింగ్ తో పాటు రైతులు పాల్గొన్నారు. కానీ 846 మంది సభ్యుల్లో మనకి ఇప్పటి వరకు 310 మంది సభ్యులై మాత్రమే రుణమాఫీ వచ్చింది. ఇంకా దాదాపుగా 536 మంది సభ్యులై మనకు రుణమాఫీ రావాల్సి ఉంది. అంటే 310 మంది సభ్యులకు సంబంధించి 1,21,77,950 రూపాయలు మాత్రం మనకు రుణమాఫీ ద్వారా జమ కావడం జరిగింది. ఆ వచ్చిన డబ్బుని రైతులకి రైతు ఖాతాల్లో వాళ్ళకి ఇచ్చేయడం కూడా జరిగింది.
మిగిలిన వారికి కూడా దాదాపుగా ఇంకా 536 మందికి 2,88,00,000 చిల్లర సంఘానికి మళ్ళీ రుణమాఫీలో భాగంగా రావాల్సి ఉంది. ఆ మిగిలిన దాన్ని కూడా ప్రభుత్వం ద్వారా వారందరికీ కూడా రుణమాఫీ త్వరలో వర్తించే విధంగా మనందరి తరఫున ఈరోజు మహాజన సభ ద్వారా మనము ప్రభుత్వాన్ని కోరుతూ కూడా ఒక తీర్మానం పెట్టుకొని మనం అందరము అది తీర్మానాన్ని ఆమోదించుకొని ప్రభుత్వానికి నివేదించుకున్నాం. రుణాలు సకాలంలో మనకి ఏదైతే ఉందో క్రాప్ లోన్స్ అందరి ఎవరైతే తీసుకుంటున్నారో వారందరి కూడా సంవత్సరం లోపల మనము రెన్యువల్ చేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ రిబేట్ వస్తుంది. సంవత్సరం లోపల మనం చేసుకుంటే 3% మనకు రిబేట్ వస్తుంది. కాబట్టి రైతులందరూ కూడా సంవత్సరం ముగిక ముందు అంటే మా సంఘం స్టాఫ్ ద్వారా కూడా మనం ప్రతి రైతు దగ్గరికి కలెక్షన్ అంటే ఇంట్రెస్ట్ కట్టి రెన్యువల్ చేసుకోవడానికి మనం అందరినీ సంప్రదించడం అందరి దగ్గరికి పంపిస్తున్నాం. రైతులందరూ కూడా ఆ వడ్డీని కట్టి మనం సంవత్సరం లోపల రెన్యువల్ చేసుకుంటే అందరికీ అంటే మన కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే 3% రాయితీ ఏదైతే ఉందో అందరికీ వర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని అందరూ అర్థం చేసుకొని మనం సకాలంలో మన రుణాలని రెన్యువల్ చేసుకుంటే బాగుంటుందని కోరుతున్నాను. అదేవిధంగా ఇటీవల చాలామంది కొత్త సభ్యులకు కూడా మనము రుణాలు ఎవరైతే కావాలని సంఘం ద్వారా వచ్చిందో వాళ్ళందరికీ కూడా మనం కొత్తగా రుణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. చాలామందికి ఈ మధ్యలో కూడా కొత్త సభ్యులకి రుణాలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా ముందుకు వచ్చిన రుణాల కోసం అంటే క్రాప్ లోన్స్ కోసం ముందుకు వచ్చినప్పుడు సొసైటీ తరఫున మనము క్రాప్ లోను అంటే పంట రుణాలని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేకాకుండా ఇప్పుడు వచ్చే వేసంగి వరి కొనుగోళ్ళకి సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ ప్రభుత్వం ఒక కార్యాచరణ చెప్తుంది. ఫస్ట్ వీక్లో తర్వాత కాటాలు మొదలు పెట్టాలని చెప్పడం జరిగింది. అది కానీ మనకి ఇప్పటివరకు ఇంకా అలాట్మెంట్ కానీ అంటే కేంద్రాలని ఎక్కడ కూడా ఇంకా కాలేదు. అది కొద్దిగా ప్రాసెస్లో ఉంది. ఈ 2-3 రోజుల లోపల మనకు తెలిసిపోతుంది అది ఎప్పుడు మొదలు పెడతామేనన్నది. వాటికి తగ్గట్టుగా ఆదేశాలు రాగానే మనం అన్ని గ్రామాల్లో మన కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకొని మరి కష్టపడి సాగు చేసిన పంట ధాన్యాన్ని రైతులు దళారులకు అమ్మి నష్టపోవద్దని బాన్స్వాడ ఎమ్మెల్యే రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. నూర్పిడి చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆరంభించారు. బీర్పూర్ మండల కేంద్రంలో తిమ్మాపూర్ గ్రామంలో వ్యవసాయ శాఖ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్, సబ్ కలెక్టర్ కిరణ్ మాయ్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. దళారులకు తక్కువ ధరకు అమ్మి మోసపోవద్దని అన్నారు పోచారం శ్రీనివాసరెడ్డి. రాష్ట్రంలో 7,600 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 1,32,00,000 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తారని చెప్పారు. ఒక బాన్స్వాడ నియోజకవర్గంలోనే దాదాపు 9 లక్షల నుండి 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతోందన్నారు. తెలంగాణలో అత్యధిక వరి పంట దిగుబడి పొందే నియోజకవర్గం బాన్స్వాడ నియోజకవర్గం అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రాష్ట్రంలో 7,600 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా అంచనా ఏంటంటే 1,32,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని అంచనా వేశారు. ఆ 1,32,00,000 మెట్రిక్ టన్నులలో మన పాత్ర ఎంత ఉందనంటే బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ పాత్ర అటు నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లా 2 జిల్లాలు ఉన్నటువంటి మన ఏరియాలో పండించినటువంటి పంటలు దాదాపు 9 లక్షల నుంచి 10 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఒక్క బాన్స్వాడ కాన్స్టిట్యున్సీలో పండబోతా ఉంది. అత్యధికంగా వరి పంట పండించేటువంటి నియోజకవర్గం తెలంగాణలో బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ. తెలంగాణలోనే నంబర్ 1 దిగుబడి పొందేటువంటి కాన్స్టిట్యున్సీ కూడా మన బాన్స్వాడ కాన్స్టిట్యున్సీ చెప్పి మీకు అందరినీ మనం చేస్తా ఉన్నాం. ఈసారి కూడా 1950 నుంచి మొదలుకొని రోజు రోజుకు ధర తగ్గిస్తా ఉన్నారు. కాబట్టి రైతులకు అండగా ఉండాలి, తక్కువ ధరకు అమ్ముకోవద్దు. ప్రభుత్వం ప్రకటించినటువంటి కనీస మద్దతు ధర 2,320 రూపాయలకు
క్వింటల్ అమ్ముకునే మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు చెక్లను పంపిణీ చేశారు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన కుటుంబాలకు పరిహారం అందించారు. పోలీస్ విధులు నిర్వహిస్తూ అనారోగ్యం పాలై మృతి చెందిన సోలోమన్ ఆర్ఎస్ఐ ఏఆర్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ భద్రతా ఎక్స్గ్రేషియా రూపంలో 16 లక్షల రూపాయల చెక్కును పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ పి సాయి చైతన్య సోలోమన్ కుమారుడు అస్కర్ కిరణ్ రాజ్ కు చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ అదనపు డీసీపీ జి బస్వారెడ్డి, ఏఈఓ అనిసా బేగం, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు తిరుపతి శ్రీనివాస్, సతీష్, పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ షకీల్ పాషా, డిపియూ సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వర్, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. उम्मीद छोड़ दिया क्या? छोड़िए आगे चलो आगे से साथ मिल गया वन ईयर పొద్దున్నే ఫోన్ చేశారు. చాలా సంతోషం. థ్యాంక్ యూ. अरे घर के बाहर आज मैंने होना था. आप सुबह सार फोन करें, आपका फोन कर रहा है, देखो बहुत खुश है. कितना दिन पहले 8 महीने చాలా లక్కీ 1 మంత్ లక్కీ ఎవరు దొంగతనం చేసి ఐడెంటిఫై అయ్యాడా? కంప్లైంట్ చేయాలని ఎవరు చెప్పారు? కంప్లైంట్ ఇమీడియట్ కంప్లైంట్ చేస్తాం, ఇమీడియట్ క్లైమ్ చేయగలుగుతాం. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ డిమాండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా పనులు నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద బీఎల్టీయూ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా బీఎల్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులంతా బహుజన శ్రామిక కులాలకు చెందిన వారు కాబట్టి గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికుల పట్ల కుల వివక్షతతో కూడిన శ్రమ దోపిడీ చేస్తున్నాయని విమర్శించారు. మున్సిపల్ కమిషనర్ ను కలిసి టెండర్ల ప్రక్రియ ద్వారా కార్మికులకు నష్టం చేయవద్దని విజ్ఞప్తి చేశామన్నారు. హైదరాబాద్ కు చెందిన కాంట్రాక్టర్లకు పనులు ఇవ్వడం ఎవరి ప్రయోజనాల కోసమని దండి వెంకట్ ప్రశ్నించారు. ఒకవేళ హైదరాబాద్ కాంట్రాక్టర్లకు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు టెండర్లు కట్టబెట్టినా తమ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగానైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా పనులు నిర్వహిస్తున్నారో అదే విధానాన్ని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అమలు చేయాలని కోరుతూ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్, బీఎల్టీయూ నగర కమిటీ అధ్యక్ష కార్యదర్శులు అనిల్, గంగశంకర్, వాటర్ సెక్షన్ అధ్యక్షులు కొమ్ము రాహుల్, యూనియన్ సీనియర్ నాయకులు ఆర్ మురళి, నాయకులు రత్నం, డ్రైవర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు నవీన్, ఎం ఎల్లయ్య, మోహన్ గౌడ్, సాయిలు, లక్ష్మణ్, సంతోష్ గౌడ్, ఏక్నాథ్లతో పాటు వాటర్ సెక్షన్ డ్రైవర్స్, శానిటేషన్ జవాన్లు, కార్మికులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకే ఈ పనులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మరి ఆందోళన చేయడం జరిగింది. ఇవాళ ఈ గ్రూపులకు ఇవ్వడం మూలంగా మరి మున్సిపాలిటీకి 30 నుంచి 40 లక్షల రూపాయల ఆదాయం ఉంటుంది. అదే ఇప్పటికే 15 గ్రూపులు అదే విధంగా పనిచేస్తే సంవత్సరానికి 15 లక్షల రూపాయల ఆదాయం మిగులుతా ఉంది. మరి అధికారులు కానీ, ఈ జిల్లా యంత్రాంగం కానీ మరి హైదరాబాద్ కాంట్రాక్టర్లకు ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో మరి వాళ్ళ ప్రజలు గుర్తించే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ఇవాళ తక్షణమే ఈ గ్రూపులకు ఇవాళ ప్రభుత్వం ఒకవైపు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. మరి ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రభుత్వం మరి దుబారా ఖర్చులు కాంట్రాక్టర్లకు లక్షల రూపాయలు ఎందుకు ఇస్తున్నదని చెప్పేసి ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ కార్మికులు
జీతాలు పెంచకపోయినా పని చేస్తున్నారు. కానీ ఒక హైదరాబాద్ నుంచి వచ్చిన కాంట్రాక్టర్లు ఇక్కడ పిఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించట్లేదు. ఇవన్నిట్లు కూడా అనేక ఇబ్బందులు పెడతా ఉన్నారు. కాబట్టి తక్షణమే ఈ రోజు జరిగేటువంటి టెండర్లు మరి ఓపెన్ చేయకూడదు. ఈ ఓపెన్ చేయకుండా కార్మికులకే మరి పని ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మున్సిపల్ కార్పొరేషన్ ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు ఆలోచించాలి. మేము ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారిని, కమిషనర్ గారిని గత వారం రోజుల నుంచి రోజు కలుస్తా ఉన్నాం. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒకవేళ టెండర్ లేసి హైదరాబాద్ లాంటి ఒక పెద్ద కార్పొరేట్ కంపెనీల కనుక ఈ టెండర్ వస్తే మరి కార్మికులు రోజు పోరాటం ఉంటుంది, రోజు ఆందోళన. గౌర్బోలి భాషను రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో చేర్చే బిల్లు ఆమోదం తెలిపినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి బిల్లును ఆమోదం తెలిపి భాషకు గుర్తింపు లభించే విధంగా కృషి చేసిన వారికి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ శాసనసభలో గిరిజన బంజారా గోర్ బోలి భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ చేర్చే విధంగా బిల్లును ఆమోదం తెలిపి వారి భాషకు గుర్తింపు లభించే విధంగా కృషి చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జిల్లా ఎస్టీసీల అధ్యక్షులు యాదగిరి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. జిల్లా గిరిజన బంజారా పక్షాన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఐడీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్, ఆల్ ఇండియా సేవా సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రునాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ కొన్ని సంవత్సరాల నుండి గిరిజన బంజారాల భాష అయిన గోర్ బోలీకి రాజ్యాంగంలో చేర్చి ప్రాముఖ్యత కల్పించాలని డిమాండ్ చేస్తున్నా ఎవరూ పట్టించుకోలేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజన బంజారాల పక్షాన నిలబడి గోర్ బోలీ భవన్ రాజ్యాంగ 8వ షెడ్యూల్లో చేర్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గిరిజనులకు బంజారాల గతంలో కానీ ప్రస్తుతం కానీ అండగా నిలబడి వారి అభివృద్ధికి కృషి చేసింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అన్నారు. తెలంగాణ శాసనసభలో బిల్లును ఆమోదించిన విధంగా పార్లమెంట్లో కూడా గోర్ బోలీ భాషను రాజ్యాంగంలో చేర్చే విధంగా బిల్లును ఆమోదించాలని, అందుకు బీజేపీ ఎంపీలు మద్దతు తెలపాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ చాంగుబాయ్, నగర ఎస్టీసీల అధ్యక్షులు సుభాష్ జాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంఖ్య నాయక్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బాలరాజ్ చందర్ నాయక్, ఆర్మూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పీర్ సింగ్ నాయక్, మాజీ ఎంపీటీసీ వెంకట్రామ్ నాయక్, సూర్య, సుధాకర్ మరియు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడే భాష మాతృభాష అయిన బంజారా భాష గోర్బోలి, అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో దగ్గర 15 కోట్ల మంది మాట్లాడే భాష ఇది. ఈ భాష భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో చేర్చాలని ఎన్నో రోజుల నుంచి మా కుల సంఘాల డిమాండ్స్ మేరకు ఆ డిమాండ్లకు గుర్తించి గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారు నిన్న తెలంగాణ రాష్ట్ర శాసనసభలో తీర్మానంలో భాగంగా పెట్టడం జరిగింది. ఈ తీర్మానాన్ని భారత ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. అక్కడ ఈ తీర్మానాన్ని భారత ప్రభుత్వము ప్రధాని మోదీ గారు అక్కడ ఈ తీర్మానాన్ని ఆమోదించి ఈ దేశంలో ఉన్న బంజారా లంబాడి సోదరులకు మాట్లాడే భాష గోర్బోలి భాషను భారత రాజ్యాంగం 8వ షెడ్యూల్లో చేర్పించే విధంగా అక్కడ ఆమోదించాలని చెప్పి తెలియజేస్తూ మరి ఈ తీర్మానం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నమస్కారం. ఏదైతే నిన్నటి రోజున అసెంబ్లీలో మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, మా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మా బంజారా నాయకులను గుర్తించి బంజారా గోర్ భాష బోలిని 8వ షెడ్యూల్ రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్పించినందుకు మా గౌరవ ముఖ్యమంత్రి వారి రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి మరి రాజ్యంలో ఇందిరమ్మ బిడ్డలుగా పిలువబడే మా గోర్ బంజారా గోర్ బిడ్డలను గుర్తించి ఈ మా గోర్ బోలిని 8వ షెడ్యూల్లో చేర్పించుటకు అసెంబ్లీలో తీర్మానం చేపించి మా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని దేశాలలో తెలంగాణ రాష్ట్రంలోనే గోర్ బంజారాలను గుర్తించి గోర్ బోలిని అసెంబ్లీలో తీర్మానం చేపించినందుకు మా జూపల్లి గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి మరి అలాగే మా ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు మరి మా గౌరవ ముఖ్యమంత్రి వారికి మా బంజారా ఆడబిడ్డల తరఫున నిజామాబాద్ నగర బంజారా నాయకుల తరఫున మరి అలాగే ఈరోజు నిజామాబాద్ అర్బన్లో మా మాజీ ఎంపీ చదువుతో పాటు అన్ని పండుగల ప్రాముఖ్యతను తెలపడానికి సిరికొండ మండల కేంద్రంలో గల కిడ్స్ పార్క్ స్కూల్ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. అందులో భాగంగా పాఠశాలలో రంజాన్ కిట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. సిరికొండ మండలంలోని కిడ్స్ పార్క్ స్కూల్లో రంజాన్ కిట్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ ఈ రంజాన్ కిట్ల పంపిణీ ప్రతి సంవత్సరం చేస్తామని, ఈ సంవత్సరం కూడా అదే తరహాలో నిర్వహించడం జరిగిందని తెలిపారు.
రంజాన్ పండుగను అందరూ ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. అందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ అనేది ముస్లింలకు ఎంతో పవిత్రమైన పండుగ అని, ఈ రంజాన్ నెలలో ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేస్తారని తెలిపారు. ఈ దీక్షలు నెల రోజుల పాటు చేసి నెలవంక చూసిన మరుసటి రోజు ఈదుల్ ఫితర్ పండుగగా జరుపుతారని, ఆ రోజు ముస్లిం సోదరులు ఈద్గాల దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేసి ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ సయ్యద్ ఆసిఫ్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past and the pettiness. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకుని సంస్కార భారతి తన్మయ ఆర్ట్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన అసుర వేషం నాటకం ఆకట్టుకుంది. చదువు నాటకంపై ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. ప్రపంచ రంగస్థలం దినోత్సవం పురస్కరించుకుని తన్మయ్ ఆర్ట్స్ థియేటర్ 35వ వార్షికోత్సవ సందర్భంగా సంస్కార భారతి ఇందూర్ ట్రస్ట్ నిజామాబాద్ సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నాటక ప్రదర్శనలు జరిగాయి. అసుర వేదం చదువు నాటికలను ప్రదర్శించారు. అసుర వేదం నాటికలో అసలు సిసలైన అసురులు ఎవరు అనేది తెలియజేశారు. ఇది సాహితీ విద్యానికేతనం బోర్గాం విద్యార్థులచే ప్రదర్శించబడింది. చదువు నాటిక తన్మయ్ ఆర్ట్స్ థియేటర్స్ వారిచే ప్రదర్శింపబడింది. ఇందులో అసలైన చదువు ఏమిటి? చదువు అంటే ఆలోచనాత్మకంగా మనిషికి సహకరించేదిగా ఉండాలన్నారు. కానీ మారిన కాండను సృష్టించేదిగా ఉండకూడదని హితవు హితవును ఈ నాటిక వివరించింది. ఈ రెండు నాటికలను విశేషమైన స్పందన ప్రేక్షకుల నుండి లభించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి పార్షి అశోక్ విచ్చేశారు. కార్యక్రమానికి ట్రస్మా గౌరవ అధ్యక్షులు శ్యామ్ సుందర్ రెడ్డి వహించారు. ట్రస్మా అధ్యక్షులు కొడాలి కిషోర్, సంస్కార భారతి ప్రాంతం సంఘాన మంత్రి నిరంజన్ ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేశారు. వీరు మాట్లాడుతూ కళ ముక్తిని ప్రదానం చేస్తుందని, భారతదేశం అంతటా కూడా సార్వజనికంగా మనుషులను కలిపేదే కళ కావాలని, సంఘటిత శక్తిని దేశభక్తిని చాటేది కళ కావాలని వివరించారు. సాహితీ విద్యానికేతన్ చిన్నారులు ప్రదర్శించిన అసుర వేదం నాటిక ఆద్యాంతం అద్భుతంగా ఉందని కొనియాడారు. చదువు నాటిక నేటి సమాజాన్ని ఆలోచింప చేస్తుందని, చదువు అంటే ఏమిటో అర్థం చేసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్కార భారతి సభ్యులు, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అక్కడ కూర్చొని ప్రతి సెకండ్ కూడా ఎక్కడో ఒక ప్లేస్లో వాళ్ళ పిల్లలు దొరుకుతారా అని, అది రికార్డెడ్ వర్షన్, పిల్లల యొక్క కోఆర్డినేషన్, లిప్ మూమెంట్ ప్లస్ రికార్డింగ్ వర్షన్కు అంతా 100% ఎట్లా టాలీ అవుతుందని చెప్పి గమనిస్తూనే ఉన్నాను. కానీ అది రికార్డెడ్ వర్షన్ కాదు. వాళ్ళు నిజమైనటువంటి మాటలు అనేటువంటిది చెప్పడం అనేటటువంటిది ఆశ్చర్యానికి గురి చేసింది. ఎక్కడ తడబాటు అనేటటువంటిది గమనించలేదు. త్రూఅవుట్ ద టైం ఎక్కడ కూడా ఒక మాట కూడా దొరలకుండా చాలా చక్కటి ప్రదర్శనను పిల్లలు ప్రదర్శించారు. ఇదే కళలో ఉన్నటువంటి సౌందర్యం. పిల్లలకు
కళల వలన, నాటకాల వలన, నృత్యము, వీటన్నింటి వల్ల పిల్లల్లో ఉన్నటువంటి నెగిటివ్కృతమైనటువంటి ఈ కాంపిటెన్సీస్ అన్నింటినీ కూడా బయటకు తీసుకురావడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంటుంది. ఎంత ఆత్మవిశ్వాసం వస్తుంది పిల్లల్లో. మనమే స్టేజ్ దగ్గరకు వచ్చి 2 మాటలు మాట్లాడాలంటే ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ పిల్లలు వందలాది మంది ముందు చక్కటి ప్రదర్శన చేశారు. వీటి వలన పిల్లల్లో ఆత్మవిశ్వాసంతో కాకుండా వాళ్ళకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవుతుంటాయి, ప్రజెంటేషన్ స్కిల్స్ డెవలప్ అవుతుంటాయి, కోఆర్డినేషన్, మెదడుకు, శరీరానికి, వాటన్నింటి ఇంద్రియాలకు, వీటన్నింటి మధ్యన కోఆర్డినేషన్ అనేటటువంటిది డెవలప్ అయ్యి పిల్లలు వాళ్ళ చదువులో కూడా చాలా అత్యద్భుతంగా రాణించడానికి. అందరికీ నమస్కరిస్తూ మా ట్రస్ట్ మా డిస్ట్రిక్ట్ తరఫున నమస్కరిస్తూ ఈ నాటిక ఏదైతే నాటిక ఒక 13-10 సంవత్సరాల క్రితం అనుకుంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఇదే హాల్లో శబరి అని ఒక నాటిక వేస్తే ఇప్పటికి కూడా మొత్తం మా మిత్రులందరూ కూడా ఆయన శ్రీనివాస్ రెడ్డిని పక్కన పెట్టి శబరి అని పిలుస్తారు. కాబట్టి ఒక నాటిక దృశ్యం చూస్తాము, వింటాము, దాన్ని చూసి వింటాం వలన దాని గురించి తెలుస్తుంది. కాబట్టి నాటిక వేయటం ఎంత ఇబ్బందో ఇక్కడ చూసాం మనం. ఒక నాటిక వేయడానికి ఎంతమంది కళాకారులు కావాలి, ఎంత దీనికి అవసరమో. ఇది ఆ రోజుల్లో పురాణ రోజుల్లో చెప్పారు ఇక్కడ సార్ గారు. మాకు మైక్ ఉండేది కాదు, అట్లా ఉండేది కాదు. అలాంటి పరిస్థితిలో మేము నాటికలు వేసామని. గ్రామీణ ప్రాంతాల్లో ఈ నాటికని మనం చూసుకుంటే మన పూర్వీకులు కానీ మనలందరూ కూడా ఎంతో ఆనందించేవాళ్ళు. కాబట్టి ఈరోజు సినిమాలు అంటే పనికిరా ఒక అర్థం లేని సినిమాలు వచ్చి నాటికలు పోతున్నాయి. అప్పుడు నాటికనే సినిమాగా తీసుకుని నాటిక చేసేవాళ్ళు ఆ రోజుల్లో. కాబట్టి నాటికలు చూస్తే ఇప్పుడు చూసిన దాన్ని బట్టి చాలా అర్థమైంది. ఇప్పుడు చదువుల గురించి కానీ అంటే చెట్టును కానీ జంతువుల్ని ఎట్లా ఉంచాలని. ఈయన సార్ మేము ఎప్పుడైనా ఎక్కడన్నా హోటల్లో కూర్చుంటే అక్కడ ఎవడన్నా చికెన్ తెప్పిస్తే పనికిరాని కూడా ఉంటాడు. ఆయన ఎందుకు అంటే నేను వెజిటేరియన్ తినాలని చెప్పి అందరికీ అక్కడ సజెషన్ చేస్తూ ఉంటాడు. పక్కన కోపం వస్తూ ఉంటుంది. కానీ ఆయన చెప్తూ ఉంటాడు. శ్రీనివాస్ రెడ్డి గారు మా సహచర మిత్రులందరికీ కూడా మాకు రోల్ మోడల్. ఆయన అనేక రకాలుగా రోల్ మోడల్గా మేము భావిస్తాం ఆయన్ని. ఆయన ఈరోజు మా అందరినీ పిలిచారు. మేము మా బోధన నుంచి శ్రీనివాస్ గారు, హరికృష్ణ వచ్చాం. ఇక్కడ మా మిత్రులు, కరస్పాండెంట్ మిత్రులు అందరూ కూడా దాదాపు ఇక్కడ మా నిజామాబాద్ విభాగం మిత్రులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా నమస్కరిస్తూ కలెక్టరేట్ కార్యాలయంలో శానిటేషన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ డిమాండ్ చేశారు. డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు అందజేశారు. శానిటేషన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ కు కలెక్టరేట్ శానిటేషన్ కార్మికులు వినతి పత్రం అందజేశారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సానుకూలంగా స్పందించారు. సమస్యలను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లోని శానిటేషన్ నిర్వహణ కొరకు ఏజెన్సీ ద్వారా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పని చేయించుకోవడానికి నియమించుకున్న కార్మికులకు గత 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. చట్ట ప్రకారం కనీస వేతనాలు చెల్లించడంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా కార్మికులకు కనీస వేతనాలు, పిఎఫ్, ఈఎస్ఈ అమలు జరపాలని కోరారు. ఈ కార్యక్రమంలో అలకనంద, నవనీత, లక్ష్మి, పద్మ, రమ, హేమ, సవిత, నర్సమ్మ, మీనా, ఆశాబాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న శానిటైజర్ కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా ఏదైతే కాంట్రాక్ట్ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారో ఇప్పటికే 4-5 సార్లు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సమస్యను పరిష్కారం చేయట్లేదు. ఇప్పటికైనా చర్చించి మాట్లాడి మా వేతనాలను పెంచాలి అనేది ఇవాళ కలెక్టర్ గారికి అడగడం జరిగింది. వాళ్ళు వెంటనే స్పందించారు. సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పారు. గత 3 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు వేతనాలు పెంచే దాంట్లో కాంట్రాక్టు శ్రద్ధ చూపించట్లేరు. ఈ మధ్య కాలంలో కొత్తగా కాంట్రాక్ట్ ఏజెన్సీ వాళ్ళు కొత్తగా వచ్చారు. వాళ్ళు ఇప్పటికైనా సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేయాలనేదే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇవాళ ధరలు విపరీతంగా పెరిగినాయి, పప్పు ధర పెరిగింది, ఉప్పు ధర పెరిగింది, కారం ధర పెరిగింది, గ్యాసు, పెట్రోల్ ధరలు పెరిగినాయి, అదేవిధంగా ప్రయాణ ఛార్జీలు పెరిగినాయి. ఈ ధరలకు అనుగుణంగా వేతనాలు ఉండాలి తప్ప ధరలు ఏమో విపరీతంగా అంటున్నాయి, జీతాలేమో చాలా తక్కువ ఇస్తున్నారు. ఒక కుటుంబం బతకాలంటే కనీసం 26,000 ఉండాలి. ఈ సమస్యల పైన దృష్టి పెట్టాలని సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి సుమారు 60 లక్షల నిధులు మంజూరు అయ్యాయని అంకాపూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు ఏఎంసీ డైరెక్టర్ అమృతరావు, కాంగ్రెస్ నాయకులు గంగమోహన్ తెలిపారు. ఆర్మూర్ మార్కెట్ లో మీడియాతో మాట్లాడుతూ ఎస్టీఎఫ్ ఫండ్ ద్వారా 5 కుల సంఘాలకు 20 లక్షలు, సిఆర్ఆర్ ఎస్సీపీ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజ్లకు 30 లక్షలు, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా దక్షిణ ముఖ హనుమాన్ ఆలయ సీసీ రోడ్డుకు 10 లక్షలు మంజూరయ్యాయి. సీఎం రేవంత్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, సీనియర్ నాయకులు చంద్రమోహన్ కు కృతజ్ఞతలు తెలిపారు. నాయకులు రమేష్, సృజన్ పాల్గొన్నారు. ఎస్డిఎఫ్ ద్వారా 20 లక్షలు, సిఆర్ఆర్ ద్వారా 30 లక్షలు, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా 10 లక్షలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంజూరు చేయించిన ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారికి, దీనికి తోడ్పడిన మా మారా చంద్రమోహన్ గారికి కృతజ్ఞతలు. ఎస్డిఎఫ్ నిధులు 4 సంఘాలకు 4 లక్షల చొప్పున 20 లక్షల రూపాయలు, మళ్ళీ సిఆర్ఆర్ నిధులతో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు సుమారు 30 లక్షలు, మరియు ఎన్ఆర్జీఎస్ నిధులతోని 10 లక్షలు, 10 లక్షల వరకు బోడగుట్ట మీద సీసీ రోడ్ వేయడం జరిగింది. ఈ నిధులకు సహకరించిన మా ఆర్మూర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారికి, మరియు మా మారా చంద్రమోహన్ అన్న గారికి, మరియు మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు. మేము మున్సిపల్ కార్యాలయానికి ట్యాక్స్లు చెల్లించమంటూ మున్సిపల్ కమిషనర్ రాజును నిలదీశారు కాలనీవాసులు. ఆర్మూర్ పట్టణంలోని 10వ వార్డు కాలనీవాసులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ట్యాక్స్లు చెల్లించకపోతే కుళాయిలు ఎలా మూసివేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాలనీవాసులు. ఆర్మూర్ పట్టణంలోని 10వ వార్డు టీచర్స్ కాలనీ కెనాల్ కట్ట వాసులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. మేం ట్యాక్స్ చెల్లించం అంటూ మున్సిపల్ కమిషనర్ రాజును నిలదీశారు. తమ పేరు మీద ట్యాక్స్లు రానప్పుడు మున్సిపల్ ట్యాక్స్లు ఎలా చెల్లించాలి అంటూ ప్రశ్నించారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నించారు. మున్సిపల్ కమిషనర్ రాజుకు మెమోరాండాన్ని అందజేశారు. సమస్యను పరిష్కరిస్తామని, మున్సిపల్ అధికారులకు సహకరించాలని, ప్రభుత్వానికి ట్యాక్స్లు చెల్లించాలన్నారు మున్సిపల్ కమిషనర్ రాజు. మీకున్న వాటర్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్ కూడా వసతులు ఏదైతే మున్సిపాలిటీ ప్రొవైడ్ చేస్తుందో ఆ వసతులు కూడా మీకు కట్ చేస్తామని చెప్పేసి కూడా వాళ్ళకు చెప్పిన తర్వాతనే మేము వాళ్ళతో మీటింగ్ కూడా పెట్టాము. మీకు ఏదైనా సమస్యలు ఉన్నా చెప్పండి, మేము చేస్తాము. అంతే తప్ప వాళ్ళ డిమాండ్ ఏంటంటే వాళ్ళకు ఓల్డర్ ఆఫ్ ది ప్రిమిసెస్ అని ఉంది. అలా కాకుండా వాళ్ళ పేరు మీద వస్తే వాళ్ళు చెల్లిస్తామని చెప్పేసి ఉన్నారు. పేరు మీద అనేది అది ప్రభుత్వ స్థలం కాబట్టి నాకు అధికారం లేదు. ముఖ్యంగా అది ఇంకోటి ఇరిగేషన్ స్థలము. ఈ ఇరిగేషన్ స్థలం మీరు కూడా గతంలో చూసే ఉంటారు. లాస్ట్ ఇయర్ మనకు కెనాల్ కట్ట చాలా చిన్నగా అయిపోయి వరద వచ్చినప్పుడు కొట్టకపోయిన సంగతి కూడా తెలుసు. కాబట్టి ఎంక్రోచ్మెంట్స్ ఇలాగే ప్రోత్సహిస్తే రేపు పొద్దున కెనాల్ కట్ట కూడా సన్నగా తెగిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దానివల్ల వరదలు వచ్చేసి ఆ చుట్టుపక్కల ప్రజలకు, కాలనీవాసులకు కూడా దానివల్ల ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఈ ఎంక్రోచ్మెంట్ను మేము ఎప్పుడు కూడా ప్రోత్సహించాము. ఆల్రెడీ గత కొన్ని ఏళ్ళ నుంచి వాళ్ళు అక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళని ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు ఏదైతే ట్యాక్స్ మాకు పెండింగ్ ఉన్నారో గత 4-5 ఏళ్ళ నుంచి ఇప్పుడు 90% ఆస్తి పన్ను మాఫీ కూడా వచ్చింది కాబట్టి బకాయిల మీద వాళ్ళకి మేము చాలా మీటింగ్ పెట్టేసేసి మీకు ఏదైనా సమస్యలు ఉన్నా మేము తీరుస్తాము. మీకు వాటర్ ప్రాబ్లం కూడా మేము రాకుండా మేము ఇస్తున్నాం. మీరు అడిగినప్పుడు ట్యాంక్ కూడా పంపిస్తున్నాం. అలాగే అవసరం ఉన్న దగ్గర మేము పవర్ బోర్వెల్స్ ద్వారా కూడా సరఫరా చేస్తున్నాం. ఏ ఒక్క ఇంటికి కూడా మా ఇల్లు ట్యాక్స్ లో నంబర్ మా 10వ వార్డు కినల్ కట్ట ఇల్లు మాకైతే ట్యాక్స్ ఇచ్చిండ్రు కదా సార్. ఆ ట్యాక్స్ మీద మా పేర్లు వేయాలని ఇది ఒకటే వినియోగం చేసుకున్నాం. ఇది ఒకటే కోరుతున్నాం సార్ల వాళ్ళకి. ఇంకా ఏం ట్యాక్స్ మీద మా నంబరే ఇవ్వమని అడుగుతున్నాం. ఇంకా ఏం అడుగుతాం, పేర్లు ఇది ఇట్లా పలానా పేరు ఈ గల్లీకి ఉంటున్నారు, ఈ గంగమని, ఇది లింగవ కోశవ, ఈ పేరు అడుగుతున్నాం సార్. సార్ ట్యాక్స్ కట్టకపోతే మీకు ప్రభుత్వం నుంచి ఏమేమి అధికారం ఉన్నదో అది మేము మొత్తం తీసేస్తాం. అందులో కరెంటు మెన్షన్ చేసిండ్రు, నీళ్ళది మెన్షన్ చేసిండ్రు, రోడ్ది మెన్షన్ చేసిండ్రు. ఈ మీరు కట్టకపోతే మీది మొత్తం కట్ చేస్తారంటాం. మాకు ఏమున్నది ఒక్కటే కోరిక, ఈ మా ఇల్లు ఉన్నాయి, ఇల్లు హౌస్ నెంబర్ ఉన్నది, దాని మీద ఈ ఇల్లు ఈ వ్యక్తిది ఉన్నది అనే అది పేరు రావాలా సార్. అంతే, దీని తప్ప మాకు ఏ డిమాండ్ లేదు, ఏం లేదు. బిల్లు కట్టాం, బిల్లు కట్టేదనుకో మేము కట్టమని అంటలేము. హౌస్ ట్యాక్స్ మేము కట్టేదనుకో సిద్ధం. కానీ ఎవరు కట్టాలంటే ఈ మనిషి కట్టాలా, ఈ ఇల్లు నంబర్, ఈ పేరు, ఈ ట్యాక్స్ మీ పేరు మీద వచ్చిందని మాకు చూపించిండ్రు. అయిపోయి మేము కట్టేస్తాం. దాదాపు అంటే 20 సంవత్సరాల దాకా మేము ఉంటున్నాం. ముందుగాల నుంచి లాక్డౌన్ కన్నా ముందుగా మేము ట్యాక్స్ కట్టినాం.
కట్టలేదని లేదు, ముందుగా కట్టినాం. లాక్డౌన్ తర్వాత ఒక అధికారం రాలేదు, అక్కడ ఈ ట్యాక్స్ మీద వచ్చిందని మాకు ఇయ్యలేదు. ఇప్పుడు సడన్ గానే 5-6 సంవత్సరాల తర్వాత వచ్చిండ్రు. ఒక్కొక్కరికి 12,000, 13,000, 11,000 ఎక్కడికి వెళ్ళి కట్టాలి సార్? ఎక్కడికి వెళ్ళి మళ్ళా తర్వాత అంటున్నారు లేదు మీరు కట్టుండ్రి, మళ్ళీ తర్వాత మీకు ఇది ఫెసిలిటీ చేసి ఇస్తున్నారు. ముందుగా కమిషనర్ మేడం ఉండే, ఆమె కూడా ఇదే హామీ ఇచ్చింది. అప్పుడు కూడా మేము నమ్మి మోసం పోయినాం. ఇప్పుడు ఎట్లా నమ్మాలమ్మా? మేము నమ్మేతనకు ఇప్పుడు భయం అవుతుంది. మాఫియా వద్దు, మాకు ట్యాక్స్ మాఫియా వద్దు. మాకు ఏ ఇల్లు నంబర్ ఏ ఇచ్చిండ్రో అది ఆ నంబర్ మీద మా ఒక్కొంది పేరు రావాలా. ప్రతి ఉంది ఇదే మేము కోరుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేయలేదు అంటున్నారు కదా ఎవరు కూడా. ఇది ఒక్క పని చేసి చూపియండి కాంగ్రెస్. మీటరు మా పేర్లో ఉన్నది, ఆధార్ కార్డు ఉన్నది. గరీబులకు కాంగ్రెస్ అంటున్నారు కదా. ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుండ్రు అంటున్నారు, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుండ్రు అంటున్నారు. ఇప్పుడు అన్ని 20 ఏళ్ల నుంచి నివాసం చేసుకుంటూ ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం కూలగొడతామని ఇప్పుడు వచ్చి కూలగొడతామంటారు. మీకు నంబర్ లేవంటారు, ట్యాక్సీలు కట్టమంటారు. మా పేరు మీద ట్యాక్స్ కట్టమంటే మేము కడతాము, మా పేరు మీద ఇవ్వాలి. కోరేది ప్రభుత్వం ఒకటే మాట, అందరం పని లేని వాళ్ళం ఉన్నాం. టిఫిన్లు పట్టుకొని పనికి పోతున్నాం. మీటింగ్ అయిపోతే కూడా పనికి పోతామని వచ్చినాం. మాకు ఎవరున్నారు? ఇప్పుడు అదేమంటారు, ఇది ఇల్లీగల్ అంటారు. సరే ఇల్లీగలే, ఓట్లు వచ్చినప్పుడు ఈగల్ ఎట్లయితే సార్ చెప్పండి. మాకు నల్ల ఎందుకు ఇచ్చారు? మీరు లేదా ప్రజలమనే ఇచ్చారు కదా సార్. వచ్చి అడిగినామా? అడగలేము. మాకు నీళ్లు లేకుండా ఎక్కడో పొలాలు మామూలు తిరిగే పొలాలకి నీళ్లు తెచ్చుకొని తాగినాం. ఈ పిల్లలంతా మేము చిన్న పిల్లలం అక్కడ తల్లిదండ్రులు ఉన్నప్పుడు అట్లా పోయి మేము తెచ్చుకున్నాం. మాకు కరెంట్ లేకుండా మేము నిజామాబాద్ పోయి మీటింగ్ పెట్టి మా సొంత పైసలు పెట్టి మేము డీషాప్లు కట్టుకుంటా ఎర్రటెండలో పోయి అక్కడ మీటింగ్ చేస్తే మాకు పోల్ వేసిరు సార్. అది కరెంట్ పోలు. ఇప్పుడు అంతా అయినాక నున్నగా అయినాక మేము వచ్చి మీకు తీసేస్తాం చేస్తామంటే ఇది ఎంత న్యాయం చెప్పండి? మాకు కరెక్టా? ఇది వాస్తవా? ప్రభుత్వానికి పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఎదుగుదల ఎట్లా? మేము వాళ్ళ గురించి మేము అప్పులు తెచ్చుకుంటాం. మేము ఇల్లు కట్టుకొని ఉంటే మాకు ట్యాక్సులు ఇవ్వకుండా ట్యాక్సులు కట్టుకుని పేరు మీద లేదు అంటే కొందరు కరెంట్లు లేవు అయినా ఉంటుంది. ఇప్పటికి కూడా ఎక్కడ నుండి ఆ చీకటి ఇల్లు అంత వెలిగే ఉంది కదా సార్. ఇప్పుడు వచ్చి మీ పేరు వెళ్ళింది. ఎడపల్లిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమావేశాన్ని నిర్వహించారు. పాదయాత్రగా వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని సమావేశంలో నిర్ణయించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని విఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని మండల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు యాదగిరి హాజరయ్యారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పాలనను ఎండగడుతూ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు 3వ తేదీ నుండి పాదయాత్రగా ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, మండల అధ్యక్షులు పులి శ్రీనివాస్, పలు గ్రామాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు వేగవంతం చేయాలని ఆదేశం, అధికారులతో సమీక్షించిన పోచారం. రైతుల పట్ల కాంగ్రెస్ నిర్లక్ష్య విధానం, బీజేపీ కిసాన్ మోర్చా సత్యాగ్రహ దీక్షలో అర్బన్ ఎమ్మెల్యే ధ్వజం. రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా నగరంలో బందోబస్తు, సమాజంలో శాంతి స్థాపనకు సహకరించాలని కోరిన సిపి. సూపర్వైజర్ వేధింపులు భరించలేక అంగన్వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం, సబ్ కలెక్టరే కార్యాలయం ఎదుట ఆందోళన, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ. ఇచ్చిన హామీ నెరవేర్చాలి, నిజాం షుగర్స్ ప్రారంభానికి చర్యలు తీసుకోండి, అసెంబ్లీలో బోధుని ఎమ్మెల్యే విన్నపం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.